రీసెంట్ టైమ్స్ లో ప్రణీత్ హనుమంతు అనే క్రియేటర్ మీద జరుగుతున్న కాంట్రవర్సీ గురించి మీ అందరికి తెలిసే ఉంటది. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఈ క్రియేటర్ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఫన్నీగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న రీల్ ని పీడోఫైల్ కంటెంట్ లెక్క ప్రజెంట్ చేసి వీవర్ రిటెన్షన్ ని గెయిన్ చేయడానికి ట్రై చేసిండు. ఫర్ దోస్ హూ డోంట్ నో, చిన్న పిల్లల్ని సెక్షువల్లీ అబ్యూజివ్ మేనర్ లో ప్రజెంట్ చేసి పైశాచిక ఆనందం పొందే వాళ్ళని పీడోఫైల్స్ అని అంటారు. ఈ కాంట్రవర్సీ మొత్తాన్ని పక్కకు పెడితే పర్సనల్లీ నాకు రోస్టింగ్ వీడియోస్ అన్న మీమ్స్ అన్న చాలా ఇష్టం. ఎందుకంటే మీమ్స్ అంటే ఏం లేదు, ఇది జస్ట్ ఫన్నీయెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద ట్రూత్. నిజాన్ని ఫన్నీయెస్ట్ వేలు ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని మనం మీమ్స్ రోస్ట్ అని అంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి, ఇన్సల్ట్ చేయడానికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఆ బ్యారియర్ బ్రేక్ చేయనంత వరకు అందరికి మంచిది. సపోజ్ ఆ క్రియేటర్ వాళ్ళ ఫాదర్ డాన్స్ కరెక్ట్ చేస్తలేడు, కెమెరా టేకింగ్ కరెక్ట్ లేదు అని రోస్ట్ చేసి ఉంటే అక్కడితో ఆగిపోయేది. కానీ ఆ క్రియేటర్ తనకున్న బేసిక్ మోరల్ వాల్యూస్ ని పక్కకు పెట్టి ఆ చిన్న పిల్లను సెక్షువల్లీ అబ్యూజివ్ స్టేట్మెంట్స్ వాడి రిఫర్ చేసిండు. అండ్ దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా శిక్షించాలి. ఇవాళ ఒక ల్యామ్ లైట్ లోకి వచ్చిరు కాబట్టి వీళ్ళని శిక్షిస్తే ఇంకో 10 మంది ఉంటారు. తను చేసిన తప్పుకి పర్సనల్లీ ఐ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ హీ షుడ్ బి పనిష్డ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన హిందూ కల్చర్ ని తీసుకోండి. అప్పట్లో హిందూయిజం లో నాన్ వెజ్ తినడం అనేది పెద్ద పాపం లెక్క ఉండే. బట్ ఎప్పుడైతే వెస్టర్న్ కల్చర్, మీడియా అండ్ ఇంటర్నెట్ వచ్చిందో పబ్లిక్ కి ఈ నాన్ వెజ్ తినడం అనేది చాలా నార్మల్ థింగ్ లెక్క అయిపోయింది. సో మనం ఈ రోజు ఇట్లాంటి కంటెంట్ చేసే క్రియేటర్స్ ని పనిష్ చేయకపోతే రేపటి రోజు ఆ రోజు ఆ క్రియేటర్ అట్లాంటి కంటెంట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది, మనం కూడా చేద్దామని ఇంకొక 10 మంది అబ్యూసివ్ కంటెంట్ చేసేటోళ్ళు వస్తారు. వీళ్ళు కంటెంట్ చేస్తుర్రు కదా అని చూసేటోళ్ళు చూస్తూ ఉంటారు. యూట్యూబ్ అని కావాల్సింది ఏంటిది, నిన్ను ఎంతసేపు అయితే అంతసేపు వాళ్ళ ప్లాట్ఫామ్ మీద హుక్ చేసి ఉంచాలి. నువ్వు ఇట్లాంటి కంటెంటే చూస్తున్నావు కదా అని యూట్యూబ్ ఇట్లాంటి కంటెంట్ రికమెండ్ చేసుకుంటూ ఉంటాడు. అట్లాంటి కంటెంట్ చూస్తే బాగా రీచ్ వస్తుందని ఇంకొక 10 మంది క్రియేటర్లు ఇట్లాంటి కంటెంటే చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేసి వీవర్ దృష్టిలో ఫైల్ కంటెంట్ అనేది ఒక నార్మల్ థింగ్ లెక్క రిజిస్టర్ అయిపోతుంది. అండ్ దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. ఒక ఫేమస్ న్యూరాలజిస్ట్ చెప్పినట్టు అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ విల్ నెవర్ డై, దే కంఫర్ట్ లేటర్ ఇన్ అగ్లియర్ వేస్. అంటే మనం ఎక్స్ప్రెస్ చేయని ఎమోషన్స్ ఎప్పుడు చనిపోవు, అవి ఎప్పుడు మన లోపలనే ఉండి మనం ఊహించనంత కఠినమైన విధంగా ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. రిపీటింగ్ అగైన్ కఠినమైన విధంగా. సో ఇంతకంటే ఘోరమైన పరిస్థితి మనకు రేపటి రోజు రావద్దంటే మనం ఇప్పుడు తప్పు చేసి ల్యామ్ లైట్ లోకి వచ్చిన వాళ్ళని పనిష్ చేస్తే మీతో వాళ్ళందరికీ భయం పుడుతుంది. ఐ స్ట్రాంగ్లీ అగ్రీ బై ద ఫ్యాక్ట్ హీ షుడ్ బి పనిష్డ్. దానిలో డిఫరెన్స్ ఏం లేదు. బట్ నాకు అదర్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అర్థం కాదు ఏంటంటే రీసెంట్లీ ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ పర్సన్ మోర్ దెన్ 300 ఉమెన్ ని సెక్షువల్లీ అబ్యూస్ చేసిండని 2800 వీడియో ఫుటేజెస్ లీక్ అయినాయి. అన్ఫార్చునేట్లీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అందులో 20 మైనర్ ఉమెన్స్ ఉన్నారని వచ్చింది. ఇంత పెద్ద ప్యాథటిక్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక్క పొలిటీషియన్, ఒక్క సెలబ్రిటీ, ఒక్క మీడియా అవుట్లెట్ కూడా వాళ్ళ వాయిస్ ని రేజ్ చేయలేదు. ఈ రోజు ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీలో మాట్లాడే ఒక్క సెలబ్రిటీ కూడా ఆ రోజు వాయిస్ రేజ్ చేయలేదు. నేను ఈ రోజు వాయిస్ రేజ్ చేసినందుకు తప్పు పట్టట్లేదు. నేను అనేది ఏంటంటే క్రైమ్ కు ఒక స్కేల్ ఉంటే ప్రణీత్ హనుమంతు అనేది చేసిన స్టేట్మెంట్ కి 9 or 10 రేటింగ్ ఇస్తాం. కానీ ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ చేసిన దానికి 100 రేటింగ్ ఇస్తాం. అట్లాంటప్పుడు మనం ఎవరి మీద వాయిస్ రేజ్ చేయాలి? నేను అనేది అడుగుతున్నా. ఆర్ వి రియల్లీ అగైనెస్ట్ పీపుల్ హూ ఆర్ అబ్యూసింగ్ ఉమెన్ ఆర్ జస్ట్ సమ్ సోషల్ యానిమల్ సీకింగ్ స్టేటస్? ఏదో ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది, ప్రతి ఒక్కరు మాట్లాడతారు, దీని గురించి మనం మాట్లాడదాం, జర స్టేటస్ గెయిన్ అయితే మన పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తుర్రా? నిజంగానే మనం ఉమెన్ కి స్టాండ్ తీసుకుంటున్నాం? ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. రీసెంట్లీ నేను ఒక బ్లాగ్ చూసిన, నంద్యాల జిల్లాలో ఒక మైనర్ ని ఇద్దరు రేప్ చేసి కెనాల్లో పడేసిరని న్యూస్ వచ్చింది. ఇది జరిగింది ఎప్పుడో కాదు, జస్ట్ July 11 నాడు న్యూస్ వచ్చింది. దీని గురించి ఎంతమందికి తెలుసు? అరే యార్, తను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక్కడ అబ్యూసివ్ పనులే జరిగిపోతున్నాయి, మరి ఎంతమంది వాయిస్ రేజ్ చేస్తారు? నేను అదే అడుగుతున్నా. ఆర్ వి రియల్లీ అగైనెస్ట్ పీపుల్ ఆర్ అబ్యూసింగ్ ఉమెన్ ఆర్ జస్ట్ సమ్ సోషల్ యానిమల్ సీకింగ్ స్టేటస్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ పర్సనల్ గ్రడ్జ్? ప్రణీత్ హనుమంత్ అనేటోడు జస్ట్ ల్యామ్ లైట్ లోకి వచ్చిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సేమ్ ఇదే సైకోపాథిక్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు మన సొసైటీలోనే చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తన కామెంట్ సెక్షన్ లోనే ఇప్పుడు చాలా మంది వాళ్ళ అమ్మను, వాళ్ళ అక్కను, చెల్లెని తిట్టుకుంటూ ఉంటారు. అరే యార్, ఇన్ని రోజులు ఆయన ఇట్లాంటి కంటెంట్ చేసిండనే కదా ఇంత పెద్ద కాంట్రవర్సీ అయింది. మీరు కూడా అట్లాంటి అబ్యూసివ్ వర్డ్స్ వాడితే తనకు మీకున్న మోరల్ జస్టిఫికేషన్ ఏంది? జస్ట్ తన లైమ్ లైట్ లోకి వచ్చిండు, మనం రాలే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అది ఒక్కటే కాదు, ఐ డోంట్ వాంట్ మెన్షన్ హర్ నేమ్, బట్ రీసెంట్లీ ఒక సెలబ్రిటీ ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళని నరి రోడ్డు మీద నరకాలి అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. అరే యార్, నీ కాలుకు దెబ్బ తాకితే ఆయింట్మెంట్ రాసుకుంటావా, లేకపోతే అదే కాలుని నరుకుతావా? జస్ట్ లైక్ దట్ వీళ్ళు మన సొసైటీలో ఉన్న మెంటల్లీ డిసేబుల్డ్ పీపుల్. వీళ్ళని మనం ఎట్లా సైకలాజికల్ గా క్యూర్ చేయాలని చూడాలి. కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతా అంటే తప్పు చేసినోనికి నీకు మోరల్ జస్టిఫికేషన్ ఏముంది అండ్ డెమోక్రటిక్ జస్టిఫికేషన్ ఏముంది? అండ్ ఇంపార్టెంట్లీ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. మన సొసైటీ ఇంతగానో దిగజారడానికి మీకు కారణం ఎవరో తెలుసా? క్రియేటర్స్. ఎనీవన్ ఫ్రమ్ ఏ మీమ్ క్రియేటర్ టు ఏ ఫిల్మ్ మేకర్. వీళ్ళందరూ ఇన్ని రోజులు ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసి చూపించి వల్గర్ కంటెంట్ క్రియేట్ చేసి ఈ రోజు ఐ స్టాండ్ బై ద ఫ్యాక్ట్ హీ షుడ్ బి పనిష్డ్ అంటే ఇన్ని రోజులు మీ మోరల్ జస్టిఫికేషన్ ఎక్కడికి పోయింది? నెలకు ఒక ట్రెండ్ వస్తుంది. ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ అనేటోడు ఒక ట్రెండ్ అంతే. ఇంతకు మించి మనకు ఉమెన్ మీద ఏ మోరల్ స్టాండ్ లేదు. నేను అదే చెప్తున్నా, మనం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని జుట్టు పట్టుకోము, జస్ట్ మనకు అందిన జుట్టు మాత్రమే పట్టుకుంటాం. అట్లాంటప్పుడు సొసైటీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎందుకు అవుతుంది? పర్సనల్ గ్రడ్జ్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. కానీ